కర్నూలు జిల్లా ఆలూరు ఆర్ఎండ్బి అతిథి గృహంలో సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశం నిర్వహించారు. తిరుపతి లడ్డూపై టీడీపీ, వైసీపీ పార్టీ రాజకీయ విమర్శలు మానుకోవాలని అన్నారు. కర్నూలు జిల్లాలో వెనుకబడిన ఆలూరు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో పార్టీలకు అతీతంగా తన వంతు కర్తవ్యం నిర్వర్తిస్తూ ముందుకు వెళతామని అన్నారు. వేదవతి నదిపై ప్రాజెక్టు నిర్మించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తమ పార్టీ తరపున ఒత్తిడి తెస్తామని అన్నారు. వివాదాస్పదమైన అంశంగా మారి మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ చేస్తూ ఉన్నారు. కానీ చర్చకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని మీరు చెప్పారు. దానిపైన ప్రభుత్వం కూడా స్పందించి 3 సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్కి ఏర్పాటు చేశారు. కాబట్టి సిట్ ఏర్పాటు చేసిన తర్వాత వారు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వారిపైన కఠినంగా చర్యలు ఉండాలి. ఖచ్చితంగా వారిని బుక్ చేయాలని చెప్పి కూడా కోరుతారు. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం అనేది వాళ్ళ స్వార్థం కోసం ఎవరు చేసినా అది తప్పే. కాబట్టి దాన్ని ఖండిస్తూ ఉన్నారు, దాన్ని చేయాలని కోరుకుంటున్నాం. కానీ దీన్ని మొత్తం వేరే ఏ కార్యక్రమం లేనట్లు, రాష్ట్రంలో ఏ ఇతర సమస్య కూడా లేనట్లు అంతా దీని చుట్టే తిప్పడం అనేది కరెక్ట్ కాదు. దానికి తోడు ఇందులో మతాన్ని కానీ కులాన్ని కానీ ప్రస్తావించడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే అసలు నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను,